హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసండి, ఇదిగో చూడండి, ఒక పాపకి బ్యాంగిల్స్ అయితే చేసి ఇమ్మని చెప్పారు. నేనైతే ఇగో ఈ సైజ్ అయితే తీసుకున్నానండి. పింక్ కలర్ అయితే చేయమన్నారు కాబట్టి పింక్ కలర్ థ్రెడ్ కూడా తీసుకున్నాను నేను. ఇవైతే నేను ఇప్పుడు మీకు డిజైన్ చేసి చూపిస్తాను. ఇలాగే మీరు ఎవరైనా సరే ఇలా కస్టమైజ్డ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి అయితే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కాకినాడ అయితే సిఓడి ఆప్షన్ ఉందండి. కాకినాడ అయితే సిఓడి ఆప్షన్ ఉంది, వేరే వాళ్ళకైతే కొరియర్ ఆప్షన్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే నేనైతే సేల్ చేస్తున్నానండి. ఓకేనండి, అది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ రా మెటీరియల్ కూడా నేను సేల్ చేస్తున్నానండి. మీలో ఎవరికైనా రా మెటీరియల్ కావాలన్నా, కస్టమైజ్డ్ చేయించుకుంటానన్న బ్యాంగిల్స్ స్క్రీన్ పే నెంబర్కి అయితే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇవి ఎలా డిజైన్ చేస్తానో మీకు చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. ఫస్ట్ పింక్ కలర్ థ్రెడ్ అయితే నేను 24 లైన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఈ ప్యాట్కి మన పిల్లలు ప్యాట్ ఉంటుంది కదా స్కూల్కి పట్టుకెళ్ళేది, అది దాంతో రౌండ్ చేస్తున్నాను అనమాట. 24 లైన్స్. ఒక బ్యాంగిల్కి చిన్నపిల్లలకు కాబట్టి ఒక రౌండ్ ఇవి సరిపోతుంది అనమాట. ఒకసారి చేస్తే చూడండి, 24 లైన్స్ తీసుకున్నాను నేను కరెక్ట్గా. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే నేను చాలా వీడియోస్లో చూసానండి. మనము ఇక్కడ థ్రెడ్ కట్ చేయగానే దగ్గరికి ఇలా ఉండలా చుట్టి అప్పుడు అయితే గమ్ము పెడుతున్నారనమాట. అలా పెడితే మనకి మందంగా వచ్చేస్తుందని చుట్టుకునేటప్పుడు. మనము ఎలా కట్ చేసామో అలాగే పలచగా ఉండి గమ్ము అంటిస్తే కనుక చాలా నీట్గా వస్తుంది అన్నమాట. దగ్గరగా పెట్టేయకూడదు, పలచగా చేసుకుంటూ గమ్ము అయితే అప్లై చేయాలి. అంతేగాని దారం అంతా ఒక్క చోటకు పెట్టేసి ఇలా రౌండ్ కింద చేసేసి అక్కడ అప్లై చేసామనుకోండి, మనకు దారం చుట్టనాకి పలచగా రాదండి. పలచగా రాకుండా ముద్దగా వచ్చేస్తుంది అన్నమాట. మనం ఇలా పెట్టుకుంటే కనుక చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూసారు కదా, 24 లైన్స్ తీసుకున్నాను. మనం బ్యాంగిల్స్కి పెట్టేటప్పుడు కూడా అలాగే సేమ్ పెట్టాలండి, పలచగానే పెట్టాలి. ఫ్యాబ్రిక్ గ్లూవే వాడుతున్నాను నేనైతే ఇక్కడ. చూడండి, చాలా నీట్గా ఇక్కడ పెట్టేసి కొంతసేపు అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. అది డ్రై అయ్యే వరకు కొంతసేపు ఉంటేనే కానీ మనం టైట్గా చుట్టాలి కాబట్టి సరిపోదు. కాబట్టి కొంతసేపు పక్కన పెట్టేయాలి ఇలా పెట్టేసి. అక్కడ గమ్ ఆరిపోవాలన్నమాట. లేదు మనం ఇలా వెంటనే చుట్టేస్తే దారం ఊడిపోతుందండి. నేను లెంత్గా అయిపోద్ది అని చెప్పి చుట్టడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఊడిపోద్ది అన్నమాట. అందుకే నేను వేరే బ్యాంగిల్ ఆల్రెడీ ఫస్ట్ పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ పెట్టుకొని ట్రై చేస్తున్నాను అనమాట. చూసారు కదండి, చాలా పలచగా చుట్టుకోవాలి. ఇలా టైట్గా లాగి చాలా పలచగా ఒక ఫింగర్ టైట్గా లాగి అటేపు పెట్టినప్పుడు ఒక ఫింగర్ దాని మీద పెడితే చాలా టైట్గా ఉంటుంది అన్నమాట అండి. క్రాస్గా తీసుకోవాలి, స్ట్రైట్గా కాకుండా క్రాస్గా రావాలన్నమాట. అప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది అండి. డిజైన్ చేయడానికి కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ ఒక్క టిప్పు పాటిస్తే చాలండి, నీట్ ఫినిషింగ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ ఒక్క టిప్పు పాటిస్తే చాలా నీట్గా వస్తుంది అన్నమాట. లెంతింగ్ అయిపోతుందని చెప్పి నేను చుట్టేస్తున్నానండి తొందరగా. వీడియో లెంత్ అయిపోతుంది కదా,
ఆల్రెడీ ఇప్పటికే చాలా మినిట్స్ వచ్చేస్తుంది. మనం మేకింగ్ చేసే వీడియోస్ ఏదైనా సరే కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే మీకు అర్థం అవడానికి మేము క్లియర్గా చెప్పాలి కదా, అందుకనమాట. క్లియర్గా చెప్పకపోతే మీకు అర్థం కాదు కాబట్టి మేము కొంచెం లెంతీ వీడియో అయితేనే చేస్తున్నాం అన్నమాట. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ఆ ఫినిషింగ్ అర్థమవుతుందండి. సగం చూసేసి నాకు ఆ ఫినిషింగ్ రావట్లేదు అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు కదా నాకు, మీరైతే ఈ వీడియో పూర్తిగా చూడండి. అక్కడే కొన్ని టిప్స్ పాటిస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీరు అందులో ఒకళ్ళు నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టారు, బ్యాంగిల్స్ మేకింగ్ చేసుకొని చాలా నీట్గా చేశారండి. మీ పేరు ఏదో మర్చిపోయాను నేను, చాలా బాగా చేశారు. మీ మెసేజ్ నేను చూశానండి, ఫోటో పిక్ పెట్టారు కదా, చూశాను. చాలా బాగా చేశారు మీరు అయితే. ఫస్ట్లోనే ఇంకా నీట్గా చేశారు కాబట్టి ఇంకా మీకు ఉండి ఇంకా నీట్నెస్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. అంతే అండి. ఇక్కడ చాలా టైట్గా కొంచెం లాగి పర్ఫెక్ట్గా ఫినిష్ చేయాలి. ఇక్కడైతే ఇక్కడ గమ్ వచ్చేసి పైన కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనము బ్యాంగిల్ అడుగునే అతుకు వచ్చేలా ఉంటుంది కదా, ఇలాగా ఇక్కడ గమ్ పెట్టినట్టు కనిపిస్తుంది లాస్ట్లో. అయితే మనం ఏం చేయాలంటే ఈ పైన కూడా పెట్టడానికి ఉందన్నమాట. మనం పైన అయితే డిజైన్తో మనం క్లోజ్ చేసేస్తాం కాబట్టి ఎక్కడ అతికించాము ఎక్కడ గమ్ము పెట్టామన్నది కూడా తెలియదు అన్నమాట కొంతమందికి. అలా చేయాలి. బట్ ఇక్కడ అయితే కనిపించట్లేదు కాబట్టి నేనైతే ఇక్కడ పెట్టేశాను. మనం 1 కట్ బ్యాంగిల్ అలా చేసినప్పుడు డిజైన్ అలాగే హెవీ డిజైన్ పెడతాం కదండి, అప్పుడు కనిపించకుండా ఉండాలంటే గమ్ము పెట్టడం కూడా మనము పైన పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మిగతా కొంచెం థ్రెడ్ మిగిలింది కదండి, అది ఎందుకు వేస్ట్ చేయడం, మళ్ళీ ఏమన్నా ఆర్డర్స్ వచ్చినప్పుడు అది యూజ్ చేయడానికి అవుతుంది కాబట్టి కట్ చేసేసి దానికి గమ్ పెట్టేసి అయితే పక్కన పెట్టేశాను. వీడియోలో ఎంత అయిపోతుందని నేను ఆల్రెడీ బ్యాంగిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇగో 2 బ్యాంగిల్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి. చూసారు కదా, పింక్ కలర్ చాలా నీట్గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడైతే మనము డిజైన్ చేసుకుందాం. ఈ రెండు కూడా చాలా సింపుల్ డిజైన్ అయితే చేయమని చెప్పారండి మేడం. ఏ డిజైన్ అని చెప్పారో నాకు, వాళ్ళ పాప కోసం సేమ్ అదే డిజైన్ అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇదైతే సర్కిల్ అయితే కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే మనము 4 సైడ్స్ ఫ్లవర్స్ వేసుకుంటున్నాం కాబట్టి ఇది మెజర్మెంట్ అన్నమాట మనకి. అంటే 4 సైడ్స్ ఈక్వల్గా వస్తుంది అన్నమాట. ఒక రౌండ్స్ వేసుకుని సెంటర్ ఫేస్ నుంచి ఇలా లైన్స్ ఇచ్చుకుంటే మనం 4 సైడ్స్ డిజైన్ వేసుకుంటే 4 సైడ్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఎన్ని సైడ్స్ అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇంకోండి స్టోన్స్ చూపిస్తున్నాను కదా, వైటుని ఇవి డైమండ్ షేప్, ఇవి పింక్ కలరే యూజ్ చేయమని చెప్పారు. అదే డిజైన్ ఉందన్నమాట మేడం నాకు పిక్ చేసినప్పుడు, అందుకని చెప్పి నేను అవే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, నేను 4 సైడ్స్ కాబట్టి ఈ సైడ్ లైన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడైతే గమ్ పెట్టుకుంటున్నాను అనమాట, తెలియడానికి. పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాగైతే డిజైన్. ఇలా 4 సైడ్స్ మనం గమ్ పెట్టేసుకుంటే తొందరగా మనం డిజైన్ చేయడానికి అయితే సరిపోతుంది అన్నమాట. లేకపోతే ఒకవైపు పక్కకు వచ్చేస్తుంది ఫ్లవరు, ఒకవైపు ఏమో ఈ పక్కకు వచ్చేసినట్టు ఉంటుంది. అదే ఆ పేపర్ ఉందనుకోండి రౌండ్ చేసుకున్నది, అదైతే మనకి ఈక్వల్గా వస్తుంది అనమాట, స్ట్రైట్గా వస్తుంది ఈ టైపు 4 వైపులు కూడా. అందుకని చెప్పి అదైతే కంపల్సరీ యూజ్ చేయండి కొత్తగా చేసేవాళ్ళు అయితే. నేను మెటీరియల్తో పాటు మీకు అది కూడా సెండ్ చేస్తున్నాను కదండి, మీరు మెటీరియల్ తీసుకున్న వాళ్ళు చూస్తారు కాబట్టి వీడియో చెప్తున్నాను నేను. మీ మెటీరియల్తో పాటు ఆ పేపర్ కూడా వస్తుంది కదా, అది ఏ సైజు వాళ్ళకన్నా సరే అదైతే మెజర్మెంట్ తీసుకోవచ్చండి మధ్యలో పెట్టుకొని. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అడ్జస్ట్ చేసుకొని ఆ డిజైన్ అయితే మీరు డిజైన్ చేసినప్పుడు ఆ పేపర్ యూజ్ చేయండి.
నేనైతే ఇదిగోండి వైట్ కుందన్ రౌండ్ ఫ్లవర్ కింద పెడుతున్నాను అనమాట. సెంటర్లో కూడా అదే పెట్టాను. చిన్నపిల్లలకు కాబట్టి మనం హెవీ డిజైన్ వేసినా వాళ్ళకి బరువుగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి మేడం అయితే చాలా సింపుల్గా చేయించుకున్నారండి. ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా కుందన్స్ చుట్టూ కూడా మనం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఏమైనా సైడ్స్కి పోతే ఇలా ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ చేయండి, సరిపోతుంది. సెంటర్కి వచ్చేలాగా ఇలా చేయండి, సరిపోతుంది. గమ్ ఎక్కువైనా సరే మనకి డ్రై అయిపోయాక కనిపించదు అన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా సేమ్ ఫ్లవర్ రన్ అవుతుంది అనమాట. 4 సైడ్స్ మనం గమ్ పెట్టుకున్నాం కదా, ఆ 4 సైడ్స్ ఇదే ఫ్లవరు డిజైన్ చేయాలి. అప్పుడు సెంటర్లో కూడా మనం పింక్ కలర్ కుందన్స్తో మనం చేసుకుంటే బ్యాంగిల్ అయితే ఫినిష్ అవుతుంది అనమాట. మధ్యలో ఒక కుందన్ పెట్టానండి వైట్ది, చుట్టూ అయితే 6 వచ్చినాయి అనమాట. మనకు ఒక ఫ్లవర్ ఎలా వచ్చిందో సేమ్ అన్నీ కూడా అలాగే పెడితే నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కస్టమైజ్డ్ చేయించుకోవాలనుకున్నా సరే, లేదా రా మెటీరియల్ ఆర్డర్ పెట్టుకోవాలన్నా సరే, స్క్రీన్పై అయితే నెంబర్ ఇస్తానండి నేను. ఆ నెంబర్కి మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కాకినాడ వాళ్ళకైతే COD అండి, క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. బ్యాంగిల్స్ కానీ మెటీరియల్ కానీ మీ ఇంటికి వచ్చిన తర్వాతే మాకైతే డబ్బులు ఇవ్వచ్చు. అదే వేరే ఊరు వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే కనుక కొరియర్ ఆప్షన్ ఉందండి. ఫస్ట్ అయితే పేమెంట్ చేసేయాలి. ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి మీకు. డెలివరీ 2 డేస్లో మీ ఇంటికి చేరేలాగా మేమైతే ప్రయత్నిస్తాం అన్నమాట. అంటే మీరు ఆర్డర్ పెట్టుకున్న రోజు నుంచి 2 డేస్లో మేమైతే పార్సల్ వేసేస్తామండి. అది మీ అడ్రస్ని బట్టి అది చేరడానికి అయితే టైం పడుతుంది. మేమైతే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే మేము సేల్ చేస్తున్నాం అన్నమాట. రా మెటీరియల్ బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్స్, అలాగే కుందన్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నామండి. మీలో ఎవరికైనా ఇవి కావాలి అనుకుంటే కనుక నాకు స్క్రీన్పై నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, కాకినాడ వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. కస్టమైజ్డ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించుకోవాలి లేదా రా మెటీరియల్ కావాలి అనుకుంటే కనుక నాకు స్క్రీన్పై నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. చూస్తున్నారు కదండి, ఇదే డిజైన్ అయితే నేను పెట్టుకుంటున్నాను. అలాగే కాస్ట్ కూడా మీరు వీడియోలో పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు. కాస్ట్ పెట్టాలంటే ఎలా అండి, మీరు ఏం తీసుకుంటారో నాకు తెలియదు కదా. ఇప్పుడు వచ్చేసి మీరు ఒక బ్యాంగిల్ సెట్స్కి మెటీరియల్ తీసుకున్నారే అనుకోండి, అది ఆ డిజైను మీరు ఏ డిజైన్కి అనుకుంటున్నారో నేను ఆ కుందన్స్ అయితే నేను మీకు పంపించాలి. మీరు ఏ సైజ్ బ్యాంగిల్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ సైజ్ బ్యాంగిల్స్ నేను మీకు పంపించాలి. కాబట్టి వాట్సాప్లో మీరు నాకు క్లియర్గా పెడితే కనుక నేనైతే మీకు మనీ ఎంత అవుతుంది అన్నది నేను అక్కడ చెప్పగలనండి. మీరు ఏం తీసుకుంటారో తెలియనప్పుడు నేను ఫస్ట్ మనీ ఎలా చెప్పేస్తానండి, అమౌంట్ ఎంత అని నేను చెప్పలేను కదా. మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరు ఇన్ని తీసుకుంటున్నారా అని బట్టి నేను వాట్సాప్లో అయితే రేట్ చెప్తానమాట. ఓకేనా, మీకు అర్థమైంది కదా. అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించుకున్నారనుకోండి, బ్రైడల్ సెట్ ఎంత అవుతుంది లేదా సింగిల్, ఇంకోని పాపకి చేస్తున్నాను కదా, పాపకి అయితే 2 బ్యాంగిల్సే ఉన్నాయండి. అవి అయితే చాలా తక్కువగా చేయడానికి ఇదవుతుంది. అలాగే మీరు ఏ సెట్ చేయించుకుంటారో తెలియదు కాబట్టి నేను ఎలా చెప్పలేను కదా. బ్రైడల్ సెట్కి ఎంత వేస్తాను ఇవన్నీ ఏం కాదండి. మీరు ఎంత చేయించుకోవాలనుకుంటున్నారో, మీరు ఒకవేళ ఏదన్నా శారీకి మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించుకోవాలనుకుంటే ఓకే, మీ డిజైన్ బట్టి మీరు సింపుల్ డిజైన్ ఎంచుకుంటే తక్కువ కాస్ట్ పడుతుంది. హెవీ డిజైన్ వేసుకుంటే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అన్నమాట. ఎందుకంటే కుందన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి. అర్థమైంది కదండి. మీరు చేయించుకునే పిక్ని నాకు సెండ్ చేస్తే ఓకే, మీకు ఈ డిజైన్ కావాలి కదా, ఓకే మీకు ఇంత అవుతుందండి అని నేనైతే మెసేజ్ పెడతాను. మీకు ఓకే అయితే ఆర్డర్ చేసుకుంటారు కానీ. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదండి. ఇంకోండి ఇలా ఉంటుంది కదా, కొంచెం
డైమండ్ షేప్ లాగా ఈ కొందని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. మళ్ళీ సైడ్స్ కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ వైట్ స్టోన్ స్టిచ్ చేస్తే సరిపోతుంది. వైట్ స్టోన్ అక్కడ పక్కన సైడ్ అంటిస్తాను అనమాట. అంతే. డిజైన్ అంటే చాలా సింపుల్ డిజైన్ వేయమన్నారు పాపకని. చూసారు కదండి, ఈ సైడ్ ఇలా, ఆ సైడు కొంచెం ఖాళీగా కనిపించకుండా ఈ వైట్ స్టోన్ అనేది పెడుతున్నాం అన్నమాట. ఒక డిజైన్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా రావడానికే చూడండి. బ్యాంగిల్ అంతా పూర్తయిన తర్వాత మీకు ఒక డిజైన్ అంటే ఒక ఐడియా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇటు సైడు అటు సైడు సేమ్ ఇలాగే. అప్పుడు ఏమవుతుందంటే మధ్యలో అది ఉంటుంది, చుట్టూ ఇలా డిజైన్ కింద వస్తుంది అన్నమాట. ఓకే, అంతే. ఇదే డిజైన్ మొత్తం బ్యాంగిల్ అంతా రన్ అవుతుంది. ఇలా ఫుల్ వీడియో చూసారనుకోండి మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది. సగం సగం చూసి నాకు మెసేజ్ చేసేస్తుంటే మీరు ఏం చూసారో, నన్ను ఏం అడుగుతున్నారో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట. ఫుల్ వీడియో చూస్తే మీరు పర్ఫెక్ట్గా మీకు చేసేసుకోవచ్చండి. మీరు ఎలాగ రా మెటీరియల్ తీసుకుంటున్నారు కాబట్టి. అదే డైలీ వీడియోస్ పోస్ట్ చేయట్లేదో అంటున్నారండి. డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం చెప్తున్నాను కదండి. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాదు కాబట్టి ఆర్డర్స్ ఎక్కువ లేవన్నమాట. అదొకటి. అక్క, మీరు ఎప్పుడు సింగిల్ బ్యాంగిల్స్ చూపిస్తున్నారు, బ్రైడల్ సెట్ ఏమైనా చేసి చూపించరా అని అడుగుతున్నారు కదా. అయితే బ్రైడల్ సెట్ చేయడానికి నేను పెళ్ళిళ్ళు చేసినప్పుడు చేశాను, కానీ అవి ఏంటంటే నేను వీడియోస్ తీయలేదన్నమాట. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్లో పెట్టడానికి. అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ నాకు 2 ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 అయితే నేను తీసి పెడతాను. ఇంకా ఆర్డర్స్ వస్తే కనుక నేను ఖచ్చితంగా వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తాను. ఈసారి నుంచి బ్రైడల్ సెట్స్ అయితే వస్తాయండి. మనం ఇంట్లో ఏదో చేసేసుకుని మూల పెట్టుకుని ఇలా ఉంటే మనకి మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది కదండి. అందుకని చెప్పి నేను చేయట్లేదు అన్నమాట. ఆర్డర్స్ వచ్చాయి 2 ఆర్డర్స్, బట్ ఇంకా టైం ఉందన్నమాట అండి. ఆగస్టులో కావాలన్నారు, బట్ నెక్స్ట్ మంత్ అంతా నేను చేయడానికి టైం ఉంది కాబట్టి అవి అలా పక్కన పెట్టాను అనమాట. బ్రైడల్ సెట్స్ కూడా నేను చేసి చూపిస్తాను, వీడియో తీసి చూపిస్తాను అనమాట. మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవ్వగానే మీకైతే డిజైన్స్ అన్నీ వస్తాయి బ్రైడల్ సెట్స్. ఓకేనండి. ఇవి ఏంటంటే సింగిల్గా కాలేజ్ పాపలకు కానీ లేదా ఇలా చిన్నపిల్లలకు కానీ చేయమంటే ఇలా చేస్తున్నాను అనమాట. ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను నేను ఆర్డర్స్ వచ్చినప్పుడు. సరేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.